షార్ట్ ఫిల్మ్ గురించి డిస్కషన్ చేద్దామంటే రాజేష్ ఫోన్ బిజీ వస్తూ ఉంది ఒకటే. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. ఇప్పటికి 20 సార్లు చేసిన, కనీసం మరి ఇన్నిసార్లు చేస్తుండే ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ అని కూడా అనుకుంటలేడుగా రాజేష్, అసలు మామూలు కాదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు ఏంది స్వామి, కొంచెం అన్న ఆలోచన ఉండాలిగా. ఎత్తకపోతే ఎట్లా? బిజీ చేస్తున్నట్టు ఒక మంచి ఐడియా వచ్చింది, తట్టు చెప్దామనంటే ఫోన్ లిఫ్ట్ చేయది. ఏయ్, కొంచెం సోయనం లేదు కనీసం. కెమెరామ్యాన్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయిలే, కానీ ఇన్నిసార్లు ఫోన్ చేసిన కనీసం రెస్పాండ్ అయితే లేడు. చేద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దాం, ఏదైతే అదని. అట్లా వాకింగ్ చేసుకుంటూ బయటకు వచ్చిన. సరే, మళ్ళీ చేస్తావా? సరే, ఓకే, బాయ్. ఏంది నాకైతే ఫోన్ చేస్తాను, వెయిటింగ్. అగో మలగాడు చేత నీ పిల్లగాడు. ఈయన ఉన్నాడు, మళ్ళొకసారి చేస్తా. చూసి కూడా ఎందుకు కట్ చేస్తుండు? ఇంతసేపు అంటే వెయిటింగ్ వచ్చింది, ఓకే. ఇప్పుడు ఫోన్ చేసిన కదా, కట్ చేసిన, ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తుండు? చూద్దాం. ఏంది నా ఒకటే గోల. సరే, ఎన్నడూ ఏంది కథ ఏందో చూద్దాం. ఎందుకు గెలుపున్నది రాజేసుకున్నది. చలో, ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామంటే అక్కడ వాళ్ళు ఫోన్ ఎత్తారు, నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎవరితో ఎట్లా మాట్లాడి తీసుకొని. ఏం సంగతి, ఫోన్ ఎత్తారు అసలే? కొంచెం వేరే ఫోన్లో మాట్లాడుతున్నాను. అయితే అంత బిజీనా? నా ఫోన్ ఎత్తే అంత బిజీ అవుతావు నువ్వు ఎట్లా? ఏమన్నా కొంచెం ఇంపార్టెంట్ కాదు. అయితే ఎంత ఇంపార్టెంట్ అయితే మాత్రం నేను మనం ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే 20 సార్లు 23 సార్లు అయింది ఇప్పటికి. ఏదో వేరే కాల్స్ వచ్చాయి. వేరే కాల్స్ అప్పాడా? ఏం సంగతి? ఏంటిదన్నా నన్ను మెయింటైన్ చేస్తాను. ఏదన్నా మనం ఏంది మన మొహం యోగా. మరి ఇప్పటిదాకా ఫోన్ చేసి 20 సార్లు ఫోన్ చేసి ఇప్పటికి. సరే, 20 సార్లు అంటే ఏదో బిజీగా ఉన్నావు. ఇప్పుడు నేను ఆన్ చేసి చూసిన 2 సార్లు ఫోన్ చేసాను, 2 సార్లు కట్ చేసిన. కట్ చేసిన అంటే అది చెప్పు. ఏం లేదన్నా, అది కొంచెం వేరే టెన్షన్లో. వేరే టెన్షన్లో నాకు చెప్పండి. టెన్షనా అంటే కలిసినప్పుడు చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఆ ఫోన్ కాల్స్ అవి ఉండేసరికి మాట్లాడుకుంటుండేసరికి. చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో ఉన్నారన్న? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. వాళ్ళతో కొంచెం డిస్కషన్ ఉంటే మాట్లాడుతున్నాను. అవి ఫోన్లో మాట్లాడుతుంటే అట్లా జరిగిపోయిందన్న. అవునా? అందుకే ఫోన్ ఎత్తలేదు. మరి నువ్వు 2 సార్లు కట్ చేసినావు. మన హీరోయిన్ ఫోన్ చేసి లేదు చెప్పిన తెలుగు మనం మాట్లాడుతున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ సినిమా హీరోయిన్. హలో, యా, ఓకే ఓకే. అదే బిజీ వచ్చింది ఎంతసేపు నీకు? ఏంటి? అవునా? సార్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. చెప్పు రాజేష్, ఎవరితో మాట్లాడినా ఎంతసేపు? ఫ్రెండ్స్. నిజం చెప్పాలి, ఫ్రెండ్స్. అబద్ధం మాట్లాడదు. తెలుసు కదా నేను అబద్ధం. నేను ఇప్పుడే హీరోయిన్తో మాట్లాడాను. ఇంతసేపు మాట్లాడింది దగ్గర దగ్గర 20 మినిట్స్ ఏవో. హీరోయిన్ నీతో మాట్లాడినా. మొన్ననే తను వచ్చి మన షూట్లో జాయిన్ అయింది. ఇది అంటే ఇంకా స్టార్ట్ కాలే, సినిమా షూటింగ్ స్టార్ట్ కాలే. స్క్రిప్ట్ విన్నది, తన సెలెక్షన్ బాగుంది. కెమెరామ్యాన్ కొన్ని విషయాలు చెప్తారంటే, కొన్ని చెప్తారంటే నీతో మాట్లాడిందంట. అంటే అప్పుడే కెమెరా హీరోయిన్ తోటి. అన్న అదేం లేదు, కాల్ చేసింది. ఓకే ఓకే అని మాట్లాడుతున్నా. ఏం మాట్లాడు? 20 నిమిషాలు ఉంటాయి కదా. డైరెక్టర్ నేనే, నాతో మాట్లాడాలి కదా, నీతో మాట్లాడేది ఇక్కడ. ఏదో మాట్లాడింది అన్న, కొద్దిసేపు అట్లా నార్మల్గానే మాట్లాడుకున్నాం. అలాంటిది ఏం లేదు. నా స్కిన్లో
అమ్మాయి హీరోయిన్ అన్నా, నేను కెమెరా పక్క కమెడీని కూడా పనికిరాను, అమ్మాయి పక్క దిష్టిబొమ్మలా కూడా పనికిరాను. కెమెరామ్యాన్ చేస్తే చాలు, కెమెరామ్యాన్ చేస్తే చాలు, అంతేగాని హీరోయిన్లకు ఫోన్ చేసి నేను చేయలేదన్న, కావాలంటే చూడు రిసీవింగ్ ఉంటుంది కానీ అవన్నీ అవసరం లేదు, అదంతా వద్దు, నువ్వు మాట్లాడినా బాబు. లేదంటే షూటింగ్ కంప్లీట్ అయినా చేసుకుని అలాంటి ఏం లేదు చేయకు ఇంకోసారి. చూసిరా, షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఇంకో 4 రోజుల టైం ఉంది. మనోడు హీరోయిన్ తోటి ఆల్రెడీ బేసిక్ ఏంటంటే ఏంది లేడీ ఓరియంటర్ ఒక కాన్సెప్ట్ రాస్తున్నాం, అదే చేస్తున్నాం. దానికోసం అని ఒక హీరోయిన్ సెలెక్ట్ చేస్తే ఆ హీరోయిన్ని పులిహోర కలుపుతున్నాం మనోడు కెమెరామ్యాన్. అన్నా నాకు వంటలు చేయడం తప్ప పులిహోర వండడం తప్ప పులిహోర కలపడం రాదన్న. జోకులు వద్దు అన్నా, నీకు తెలుసు కదా నేను అమ్మాయిలు వాళ్ళని అడుగు చెప్తారు, వాళ్ళకి మాత్రం తెలియదా? మన యాక్టర్లకు చెప్పు పోరి. ఇప్పుడు ఇంకా సెలెక్ట్ చేయలేము పిల్లగాలని, మన పాత యాక్టర్లను అడుగు. గణేష్, వాళ్ళకే నవీన్, మీరు చెప్పండి రా. చేసేంత ఏమంటుంది హీరోయిన్, కొత్త హీరోయిన్? ఏం లేదన్న, జస్ట్ ఆ స్టోరీ ఎలాంటిది అంటే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయలేక ఆమె. స్టోరీ ఎలాంటిది అంటే కొంచెం డైరెక్టర్ సార్తో కొంచెం ఫేస్ చేయాల్సి ఉంటుంది స్ట్రగుల్స్. అంటే ఇంతకుముందు నువ్వు ఏం చేసేవారు తెలియదు కానీ కొంచెం తోటి జాగ్రత్తగా ఉండాలి. షూటింగ్ దగ్గర ఇలాంటి జరిగినా కూడా ఉంటుంది. ఓకేనా? అంత జోకే. హీరోయిన్ నాకేం ఫోన్ చేయలే, ఇచ్చేసావు కదన్నా, తెలుసుకున్నా. ఇట్లానే డైరెక్టర్ అయినా నువ్వు. అంతే కదా మరి, హీరోయిన్ చేయలే.